ప్రభువైన యేసుక్రీస్తు నామమునకే మహిమ కలుగును గాక. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని మాటలు ధ్యానం చేసుకుందాం. నేను నీకు వినిపించిన ఈ సంగతులన్నీ అనగా దీవెనయు శాపమును మీ మీదికి వచ్చిన తరువాత నీ దేవుడైన యెహోవా నిన్ను వెళ్ళగొట్టించిన సమస్త జనముల మధ్యను వాటిని జ్ఞాపకము చేసుకొని నీ దేవుడైన యెహోవా వైపు తిరిగి నేడు నేను నీకు ఆజ్ఞాపించు సమస్తమును బట్టి నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణాత్మతోనూ ఆయన మాట నీవును నీ సంతతి వారును వినిన ఎడల నీ దేవుడైన యెహోవా చెరలోనికి మిమ్మల్ని తిరిగి రప్పించును. ఇక్కడ మరి మనం చూసుకున్నట్లయితే ఈ సంగతులన్నీ దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు, వినిపింపజేస్తూ ఉన్నాడు. అవునా? దీవించబడ్డ వాళ్ళు దీవించబడ్డారు, మాట వినకుండా శాపగ్రస్తులైన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ శాపమే కానీ దీవెనే కానీ మీ మీదికి వచ్చేసింది. ఎందుకంటే 29వ అధ్యాయంలో మనం ఏం చూసుకున్నాం? నిబంధనను మీరినందున దేవుడు ఏం చేస్తా అన్నాడు? వేరే దేశానికి వారిని చెదరగొట్టేస్తానని చెప్పాడు. కాబట్టి అటువంటి శాపగ్రస్తులుగా వాళ్ళు మారిన తరువాత నీ దేవుడైన యెహోవా నిన్ను వెళ్ళగొట్టించిన తరువాత ఎక్కడెక్కడికైతే వాళ్ళని చెదరగొట్టేశారో ఆ చెదరగొట్టిన దేశాలకి వారు వెళ్ళిపోయిన తరువాత దేవుడు వారికి ఇంకా పూర్తిగా వారిని విడిచిపెట్టలేదు. ఎందుకంటే ఆయన ఎన్నడూ కూడా మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. మనం చేసిన పనులను బట్టి కొంతకాలం శిక్షిస్తాడు దేవుడు, కొంతకాలము శిక్షించాడు వాళ్ళని. కాబట్టి ఆ శిక్ష ద్వారా వాళ్ళు గుణపడాలని కోరుకున్నాడు. ఏమవ్వాలని? వాళ్ళు తిరిగి మారు మనస్సు పొందాలి, తిరిగి గుణపడాలి అని దేవుడు అక్కడ శిక్షించినట్టుగా చూస్తా ఉన్నాం. కాబట్టి ఆ శిక్షా కాలములో నీ దేవుడైన యెహోవా నిన్ను వెళ్ళగొట్టించిన తరువాత ఆ సమస్త జనముల మధ్యలో వాటిని జ్ఞాపకము చేసుకొని, వాటిని అంటే వీటిని ఈ వాక్యాలని. ఎందుకంటే ఏ వాక్యాన్ని అయితే మీరు తప్పిపోయి ఆ శాపాన్ని కొని తెచ్చుకున్నారో ఆ వాక్యాన్ని, ఏ వాక్యాన్ని అయితే మర్చిపోయి చేయడం మర్చిపోయి ఆ శాపాలను కొని తెచ్చుకున్నారో ఆ వాక్యాలను ఏం చేయాలంట? జ్ఞాపకము చేసుకోవాలి కదా. దేవుడు మళ్ళీ అక్కడ ఒక రెండవ అవకాశం ఇస్తా ఉన్నాడు. మీరు మిమ్మల్ని చెదరగొట్టిన తరువాత వాటిని మళ్ళీ మీరు జ్ఞాపకం చేసుకొని దేవుడైన యెహోవా వైపు తిరిగి ఈ నేడు నేను నీకు ఆజ్ఞాపించిన సమస్తాన్ని బట్టి పూర్ణ హృదయముతో పూర్ణాత్మతో ఆయన మాట నీవు నీ సంతతి వారు వింటే నీ దేవుడైన యెహోవా చెరలో నుండి మిమ్మల్ని తిరిగి రప్పిస్తాడు. అక్కడ 3 సంగతులు చెప్తా ఉన్నారు. మొట్టమొదటిది ఆయన వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి, రెండవది ఆయన వైపుకు తిరగాలి, మూడవది పూర్ణాత్మతో పూర్ణ హృదయముతో ఆయన మాట మనం విన్న ఎడల దేవుడైన యెహోవా ఏ శిక్షలో అయితే దేవుడు మరి అక్కడ దయచేశాడో ఆ శిక్షా కాలము నుండి వారికి ఏం చేస్తాడంట? విడుదలను దయచేసి తిరిగి దేవుడిచ్చిన ఆ యొక్క వాగ్దాన దేశానికి వారిని నడిపించేవాడిగా ఉంటాడు. చూడండి, ఇప్పుడు మనం వాగ్దాన దేశము అనగానే మనము మన జీవితంలో మనం నేర్చుకోవాల్సిన సంగతి ఏంటంటే పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాగ్దానాలు. ఈ వాగ్దానాలు మన జీవితంలో నెరవేరవు కొన్నిసార్లు. అవునా? పరిశుద్ధ గ్రంథంలో ఎన్ని దీవెనలు ఇచ్చాడు దేవుడు? 28వ అధ్యాయంలో అంతా దీవెనలు చదువుకున్నామా? ఇప్పుడు ఆ దీవెనలు మన జీవితంలో నెరవేరకపోవడానికి కారణం ఏంటి? వాక్యాన్ని మన క్రియల్లో చేయలేకపోవడం. అయితే ఎప్పుడైతే మరి ఆ వాక్యానుసారంగా మనం జీవించలేకుండా బహుభయంకరమైన కష్ట పరిస్థితులలో మనం ఉన్నామో అప్పుడు మనం ఏం చేయాలంట? ఆ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నేను ఏ వాక్యం చేయకపోవడం వల్ల నాకు ఈ నష్టం వచ్చింది, నాకు ఈ కీడు వచ్చింది, నాకు ఈ పరిస్థితి వచ్చింది, నాకు ఈ అనారోగ్యం వచ్చింది అని జ్ఞాపకం చేసుకోవాలి. చాలామంది ఎలాగుంటారంటే ఎంత కష్టపడుతూ కూడా అసలు మేము ఏ తప్పు చేయలేదు, మాకు ఎందుకు ఇంత కష్టం వచ్చింది ఏమనుకుంటారు చెప్పండి? మేము ఏ తప్పు చేయలేదు, ఎవరికి ఏ హాని చేయలేదు, మాకెందుకు ఇంత కష్టం వచ్చింది అనే వారిగానే ఉంటారు. కానీ ఏదైనా పొరపాటు చేయడం వల్ల నేను దేవుని శిక్షను పొందుకుంటున్నానేమో అన్న గ్రహింపు రాదు. గ్రహింపు వస్తే ఎక్కడికి వచ్చేస్తారు? తిరిగి దేవుని దగ్గరికి వస్తారు. కానీ ఆ గ్రహింపు రానివ్వకుండా కూడా అపవాది చేస్తుంది. ఏం చేస్తుంది చెప్పండి? ఆ గ్రహింపు రానివ్వకుండా చేసేది ఏంటి చెప్పండి? అపవాదే. అందుకనే అక్కడ దేవుడు వారిని చెదరగొట్టిన తర్వాత దేవుడు ఏమంటున్నాడు? నా మాటలు మీరు జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ఒక శాపం ఇస్తా అన్నాడు. ఎందుకు ఇస్తా అన్నాడు శాపము? నిబంధనను మీరితే శాపం ఉంటుంది. విధేయత ఆశీర్వాదాన్ని తీసుకొని వస్తుంది, అవిధేయత శాపాన్ని తీసుకొని వస్తుంది. అంటే నేను దేవుని మాట వినలేదు, అవిధేయురాలుగా ఉన్నా, అవిధేయునిగా ఉన్నా, కాబట్టి నాకు ఈ సమస్య వచ్చింది, నాకు ఈ కష్టం వచ్చింది. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి?
ఆ మాటని జ్ఞాపకం చేసుకోవాలి. ఏ మాట ప్రకారం అయితే మనం జీవించాలో ఆ మాటలు మనం జ్ఞాపకం చేసుకొని దేవుని వైపు తిరిగి మరి దేవుణ్ణి పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో తన కుటుంబం అంతా కూడా దేవుని మాట విన్నట్లయితే నీ దేవుడైన యెహోవా చెరలోనికి మిమ్మల్ని తిరిగి రప్పిస్తాడు. ఏ వాగ్దానాలు అయితే పరిశుద్ధ గ్రంథంలో మనకి ఇవ్వబడ్డాయో ఆ వాగ్దానాలు కానీ ఆ దీవెనలు కానీ మన జీవితంలో నెరవేరుతాయి. మన జీవితంలో నెరవేరుతాయి. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాగ్దానాలన్నీ అవునన్నట్టుగానే ఉన్నాయి. ఏదైనా ఇది మనకు సంబంధించింది కాదులే అని పక్కన పెట్టేటట్లుందా చెప్పండి? ప్రతి వాగ్దానము మనకు సంబంధించినయే. ప్రతి వాగ్దానము మన జీవితంలో నెరవేర్చబడ్డానికి, మనం జీవించబడ్డానికి దేవుడిచ్చాడు. ఇప్పుడు ఆ వాగ్దానాలు మన జీవితంలో నెరవేరాలి అంటే మనము తిరిగి ఏం చేయాలి చెప్పండి? ఎక్కడ తప్పిపోయామో దాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఏ వాక్యాన్ని మనం చేయడం మర్చిపోయామో, అసలు వాక్యమే గుర్తులేదు, ఇంకా దేని ప్రకారం చేయడం మర్చిపోయాము, ఇంకెక్కడ గుర్తుంటుంది చెప్పండి? మనకి వాక్యమే మర్చిపోతే నిజంగా నేను ఈ వాక్యానుసారంగా నేను జీవించలేదు, ఈ వాక్యాన్ని నేను నా జీవితంలో నెరవేర్చలేదు, అందుకే నేను ఈ సమస్య గుండా వెళుతున్నాను అనే గ్రహింపు ఎంతమందికి ఉంది ఈరోజు చెప్పండి? ఉందా లేదా చెప్పండి? అసలు ఆ గ్రహింపు ఉంటే మళ్ళీ మనం పాపం చెయ్యం, మళ్ళీ మనం పాపానికి వెళ్ళాం. అందుకనే దేవుడు దాన్ని జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. ఎంతసేపు ఈ చదువుకుంటూ వెళ్ళిపోవడమే కాదు, మనం ఎక్కడెక్కడ తప్పిపోతున్నామో జ్ఞాపకం చేసుకోవాలి. కూర్చొని ఏం చేయాలి చెప్పండి? ధ్యానించాలి కాసేపు. ఏ ఏ వాక్యాలు మనకు గుర్తున్నాయి, ఎన్ని నేను పాటిస్తున్నా, ఎన్ని నేను పాటించట్లేదు. అప్పుడప్పుడు మనం ఏం చేయాలి? మన బుర్రకి పదును పెట్టాలి కొంచెం. అప్పుడప్పుడు మన బుర్రకి పదును పెడతా ఉంటుంటే మనం జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉంటాం. మన నిజంగా దేవుని యొక్క వాక్యం మనకి ఏం చేయమని చెప్తుంది, మనం ఏం చేయటం లేదు అనే సంగతులు మనం జ్ఞాపకం చేసుకుంటే తిరిగి ఆ ప్రకారంగా మనం జీవించడానికి అవి మనకు ఉపయోగం ఉంటుంది. అందుకనే చూడండి, వాక్యాలు వినడమే కాదు, చదవడమే కాదు, మనం వాటిని మాటి మాటికి ఏం చేయాలి? జ్ఞాపకం చేసుకోవాలి. కరెక్టే, పలానా రోజు మరి ఈ యొక్క వాక్యం ఇలా సెలవిచ్చింది కానీ నా వాక్యానుసారంగా జీవించలేకపోయా అని మనము కూర్చొని ధ్యానం చేసుకొని జ్ఞాపకానికి తెచ్చుకోవాలి. ఏం చేయాలంట? జ్ఞాపకానికి తెచ్చుకోవాలి. ఎప్పుడైతే మనం జ్ఞాపకం తెచ్చుకుంటామో దేవుడు అంటున్నాడు, నేను మిమ్మల్ని తిరిగి రప్పిస్తాను. ఆయన చేస్తున్న మొదటి వాగ్దానం నిజంగా ఈ అధ్యాయంలో చూసుకుంటే ఆయన 7 వాగ్దానాలు చేశాడు. ఏం చెప్పండి? 7 వాగ్దానాలు చేశాడు. ఇది మొదటి వాగ్దానం. ఏంటి? మీరు జ్ఞాపకం చేసుకొని ఆ చేసిన తప్పును మీరు తిరిగి తెలుసుకొని తిరిగి ఆయన మాట విన్నట్లయితే, దేవుని వైపు తిరిగినట్లయితే నేను మిమ్మల్ని తిరిగి రప్పిస్తా, మీ జీవితంలో నెరవేర్చాల్సిన వాగ్దానాలను తిరిగి నెరవేరుస్తాను అని అక్కడ దేవుడు సెలవిస్తా ఉన్నాడు. చూడండి, కీర్తనల గ్రంథం 63వ అధ్యాయము 4వ వచనం నుండి చూసుకుందాం. మనం జ్ఞాపకం చేసుకోవాలి. చాలాసార్లు మనకి టైం ఉండదు. ఏముండదు చెప్పండి? జ్ఞాపకం చేసుకోవడానికి ఏముండదు, అంతేనా? అందరికీ టైమే ఉండదు. ఎలా టైం ఉండదో చూద్దాం. 63వ అధ్యాయము 4వ వచనం. నా మంచం మీద నిన్ను జ్ఞాపకము చేసుకొని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. ఎక్కడ జ్ఞాపకం చేసుకున్నాడు చెప్పండి దావీదు? ఎక్కడ? పగలంతా మీకు టైం లేదండి, నిజంగా చాలా పని చేసుకున్నారు, బిజీగా ఉన్నారు, అవునా? సరే అనుకుందాం. కానీ ఇప్పుడు దావీదు ఎక్కడ జ్ఞాపకం చేసుకున్నాడు? ఎక్కడ? ప్రార్థన చేసుకుని మంచం మీద పడుకున్నాక ఒక 10 నిమిషాలు మనం ఎక్కడెక్కడ తప్పిపోతున్నామో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవచ్చా లేదా? ఏం గుర్తుకొస్తాయి? పొద్దున్న లేసి ఏం టిఫిన్ చేయాలి, పొద్దున్న లేసి రేపేం పనులు చేయాలి, రేపు ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఇవే గుర్తుకొస్తాయా? పడుకునేటప్పుడు వాక్యం గుర్తుకొస్తుందా కాసేపు అయినా? చెప్పండి. ఈయన అక్కడ అరణ్యంలో ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈయన యూద అరణ్యంలో ఉన్నప్పుడు ఈ పాట రాశాడంట, ఈ కీర్తన రాశాడంట దావీదు. అరణ్యంలో గుండా పరుగులు పెడతా ఉన్నాడు, దాక్కుంటూ ఉన్నాడు. చివరికి ఆయనకు కూడా టైం లేదు. కానీ రాత్రిపూట కాసేపు పడుకొని దేవుడు మరి నాకు ఈ స్థితి రావడానికి కారణం ఏంటని ఎప్పుడు ధ్యానం చేశాడు, ఎప్పుడు జ్ఞాపకం చేసుకున్నాడు దేవుణ్ణి? నా మంచము మీద నిన్ను జ్ఞాపకము చేసుకొని. మీరు నిజంగా ధ్యానం చేసుకుంటూ పడుకుంటే దేవుడు మాట్లాడతాడు, దేవుడు మనతో మాట్లాడతాడు. అందుకనే టైం లేదని చెప్పొద్దు. మనం ఏం చెప్పకూడదు చెప్పండి? టైం లేదండి, చదువుకోవడానికి టైం లేదు. 24 గంటలలో మనం కొన్ని నిమిషాలైనా మనల్ని మనం పరీక్షించుకోవడానికి మనం టైం తీసుకోవాలి. లేదా దావీదు వలె మంచం మీద పండుకొని నిన్ను జ్ఞాపకము చేసుకోవాలి. ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి అంటే, ఆ రోజు ఇజ్రాయేలు ప్రజలు ఏం చేశారు? ఈ పని కూడా చేయలేకపోయారు. ఈ పని చేయలేకపోవడం వల్లనే, తమ్మును తాము పరీక్షించుకోలేకపోవడం వల్లనే, వారు చేస్తున్నది సరి అయినది అనుకోవడం వల్లనే, నిబంధనను నిరాకరించేయడం వల్ల శిక్ష కొని తెచ్చుకున్నారు.
ఈరోజు ఆ శిక్షకి వెళ్లకుండా ఉండాలంటే ఏ రోజు సంగతులు ఆ రోజు మనం మంచం మీద పడుకొని జ్ఞాపకం చేసుకుంటే వెంటనే లేచి మళ్ళీ మోకరించుతాం. అయ్యి బాబు, నిజంగా దేవునికి విరోధంగా నేను ఈ పని చేశా ఈరోజు, అయ్యా నన్ను క్షమించు అని ఆ రోజు సంగతిని ఆ రోజే మరి మనము దేవుని సన్నిధిలో విడిచిపెట్టే వారముగా ఉంటాం. అందుకే నా మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకొని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించినప్పుడు. ఎంతమంది ధ్యానం చేస్తున్నారు చెప్పండి? వాక్యం ఏమో దివారాత్రాలు ధ్యానించమనే ఉంది, అవునా? దివారాత్రములు ధ్యానించేవాడు. మనం ఎంత చదివామన్నది ముఖ్యం కాదు, చదివిన దాన్ని ఎంత ధ్యానం చేస్తున్నాం అన్నది ముఖ్యం. అంతేనా కాదా? ఆవు నెమరేసినట్టు మనం ఏం చేయాలి? ధ్యానం చేయాలి. ఆ రోజు చదివిన వాక్యాన్ని ధ్యానం చేస్తేనే అందులోని సారాంశం ఏంటనేది మనకు అర్థమైద్ది. ఏ రీతిగా జీవించాలో దేవుడు మనతో మాట్లాడతాడు. కేవలం అంటే బైబిల్ని ఒక పుస్తకంలాగా చదివి పక్కన పెడితే ఎప్పటికీ ఆ వాక్యాలు మన హృదయంలో ఉండవు. ఖచ్చితంగా ఆ వాక్యాన్ని మనం ఏం చేయాలి చెప్పండి? పగలు కుదరకపోతే ఎప్పుడు ధ్యానం చేయాలి? మంచం మీద పడుకున్నాక ధ్యానం చేయండి. చదువుకున్నారు, చదివిన వాక్యాలని మంచం మీద పండుకొని ధ్యానం చేస్తూ ఉంటే, దావీదు గారికి ధ్యానం చేస్తూ ఉంటే ఆ వాక్యం ఎలా కనిపించిందంట? క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుతూ ఉంది. చూడండి, అంటే క్రొవ్విన మెదడు చాలామంది ఇష్టంగా తింటారు, కానీ నిజానికి మరి దావీదైతే నూనె రాసేవాడు కాబట్టి అది శ్రేష్టమైన కొవ్వైన మెదడుగా ఉంది. కాబట్టి అది ఎంత రుచిగా ఉంటుందో, ఆ క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము కదండి. రుచికరమైన భోజనం చేస్తే ఎంత తృప్తిగా ఉంటుంది. దేవుని మాటలు ధ్యానించేటప్పుడు అంట అంత తృప్తిగా ఉంటుందంట. చూడండి, మనం పగలంతా ఎంత అలసిపోయినా కాసేపు రాత్రి పడకల మీద పరుండి మనం ఆయన మాటలని జ్ఞాపకం చేసుకొని వాటిని ధ్యానించుకుంటూ ఉన్నట్లయితే నిజంగా మన ప్రాణము తృప్తి పొందుకుంటుందంట. ఏంటంట? మన శరీరానికి తృప్తి ఇస్తున్నాం, కడుపుకి తిండి పెడుతున్నాం, మంచం వేసి పడుకోబెడుతున్నాం, కానీ మన ప్రాణానికి తృప్తి ఎలా దొరుకుద్ది? వాక్యం ధ్యానించినప్పుడే మన ప్రాణానికి తృప్తి, మన ఆత్మకి తృప్తి కలుగుతూ ఉంది. అందుకనే చూడండి, ఈ దినమున మరి మనము దావీదును చూసి నేర్చుకోవాలి. ఎంతసేపు వారు బిజీ, అందుకనే చాలా మంది అస్సలు తీరట్లేదండి, చాలా పని బిజీగా ఉంటున్నాం. అంటే ఈరోజు మనం ఎంత బిజీగా, అపవాదం మనల్ని ఏం చేస్తున్నాడు? బిజీగా ఉంచి వాక్యాన్ని జ్ఞాపకం చేసుకొని ఇవ్వకుండా, ధ్యానించనివ్వకుండా, పని ఒత్తిడి, పని భారాన్ని మన మీద పెట్టేసేసేసి దేవునికి దూరం చేసే పరిస్థితులు తీసుకొస్తా ఉన్నాడు. అందుకని ఆ దినమున అంటున్నాడు, ఆ శిక్షాకాలంలో అయినా మీరు దాన్ని జ్ఞాపకం చేసుకొని నా వైపు తిరగండి. ఈరోజు దావీదు వలె మరి మనం ప్రతిరోజు మంచం మీద పడుకొని దేవుని మాటలను జ్ఞాపకం చేసుకొని దానిని ధ్యానించి మన ప్రాణములకు తృప్తిని కలగజేసే వారముగా ఉండాలి. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయం 30-31 వచనాలు. ఈ సంగతులన్నీ నీకు సంభవించిన తర్వాత నీకు బాధ కలుగునప్పుడు అంత్య దినములలో నీవు నీ దేవుడైన యెహోవా వైపు తిరిగి ఆయన మాట వినిన ఎడల, నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనక నిన్ను చెయ్యి విడువడు, నిన్ను నాశనము చేయడు, తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధన మరిచిపోడు. చూడండి, మనం జ్ఞాపకం చేసుకుని ఆయన వైపు తిరిగితే జరిగే మేలేంటంట? ఆయన తిరిగి మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. ఆయన తిరిగి మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. అందుకనే నీకు బాధ కలుగునప్పుడు, నేను ఏ పొరపాటు వల్ల నాకు ఈ బాధ వచ్చింది అని మనం మా యొక్క దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకొని ఎక్కడ తప్పిపోయామో ఆ పరిస్థితులలో మనం దేవుని వైపు తిరిగితే, ఆ బాధలో మనం దేవుని వైపు తిరిగితే ఆయన మాట వినాలి. తిరగడమే కాదు, మునుపు వినకపోవడం వల్ల కష్టాలు కొని తెచ్చుకున్నాం, ఇప్పుడు వినాలి. ఏం చేయాలి? ఆ మాట వింటే, ఏడండి నా మాట వినకుండా వెళ్ళిపోయావు, ఇంకా నువ్వు నా దగ్గరికి రావద్దు అని అన్నాడు దేవుడు. ఏమంటున్నాడు అక్కడ? నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు. తప్పిపోయిన కుమారుని పట్ల తండ్రి ఏ రీతిగా కనికరం చూపించాడో ఆ రీతిగా మనం ఎన్నిసార్లు తప్పిపోయినా అయ్యా అని ఆయన వైపు తిరిగి ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన మన పట్ల కనికరము చూపించే దేవుడు. కాబట్టి ఆయన కనికరము గల దేవుడు గనక నిన్ను చెయ్యి విడువడు, నాశనము చేయడు, తాను నీ పితరులతో ప్రమాణం చేసిన నిబంధన మరచిపోడు. ఆ నిబంధనను జ్ఞాపకం చేసుకొని తిరిగి మనల్ని తన హక్కున చేర్చుకునేవాడిగా ఉంటారు. చూసారా, ఈ దినమున మనుషులు మనల్ని తిరిగి చేర్చుకోలేకపోవచ్చు. మనం చేసిన తప్పులను బట్టి, పొరపాట్లను బట్టి మనల్ని నమ్మకపోవచ్చు, మనల్ని దగ్గర తీయకపోవచ్చు. కానీ దేవుడైన యెహోవా మనం ఎన్నిసార్లు తప్పిపోయినా, ఎన్ని పొరపాట్లు చేసినా, మనం ఎక్కడ పడిపోయామో ఆ పరిస్థితులలో దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుని ఆయన వైపు తిరిగి ఆయన మాట వింటే
ఆయన కనికరముతో మనల్ని చేరదీసే దేవుడు, మనల్ని నాశనం చేసే దేవుడు కాదు. ఎప్పుడు నాశనం అయిపోతామంటే ఆయన వైపు తిరగకుండా, ఆయన మాట వినకుండా, ఆయన జ్ఞాపకం చేసుకోకుండా మనకు నచ్చిన దారిని వెళ్ళిపోయినప్పుడే మనం నాశనం అయిపోతాం. కానీ ఒక్కసారి మనం తప్పిపోయినప్పుడు దేవుని వైపు తిరిగితే కనుక ఆయన మనం నాశనం కాకుండా మన చేయి పట్టుకొని విడిచిపెట్టకుండా మనల్ని నడిపించే దేవుడు, మనల్ని కనికరించే దేవుడై ఉన్నాడు. కాబట్టి చూడండి, ఈ దినమున మనుషులు ఎవరు మనల్ని కరుణించినా కనికరించకపోయినా దేవుడు మనల్ని కనికరించి మన చేయి పట్టుకొని మనల్ని నడిపించేవాడిగా ఉన్నాడు. కాబట్టి తప్పిపోవడం తప్పు కాదు, కానీ అక్కడ నుండి తిరిగి దేవుని దగ్గరికి రాకపోవడం తప్పు. ఏం చెప్పండి? చాలామంది తప్పిపోయారు భక్తులు. హెచ్చరించినప్పుడు ఏం చేశారు? దావీదును హెచ్చరించినప్పుడు తిరిగి తన తప్పును తెలుసుకుని దేవుని వైపు తిరిగాడు, క్షమాపణ అడిగాడు. కొద్దిమంది క్షమాపణ అడిగిన వాళ్ళు తిరిగి కనికరింపబడ్డారు దేవుని చేత, దేవుని కొరకు గొప్ప వ్యక్తులుగా వాడబడ్డారు. కానీ ఎవరైతే దేవుని సన్నిధిలో అడగలేదో వాళ్ళు నశించిపోయారు. యూదా ఇస్కరియోతు ఉన్నాడు, తన తప్పేంటో తను తెలుసుకున్నాడు. అయ్యో, నేను అనవసరంగా యేసు ప్రభువుని అప్పగించేశానే అని అనుకున్నాడు. తన తప్పేంటో తను తెలుసుకున్నాడు, బాధ కలిగింది. కానీ ఆ బాధలో యేసయ్య వైపు తిరిగాడా? వెళ్ళి తన ప్రాణాన్ని తను ఉరిపెట్టుకున్నాడు. అదే యేసయ్య పాదాల మీద వచ్చి, అయ్యా నేను పొరపాటు చేశాను, క్షమించు అని అడిగి ఉంటే అది వేరుగా ఉండేది. కాబట్టి ఈ దినమున ఆత్మీయ జీవితంలో పడిపోవడం అనేది తప్పు కాదు. పడిపోతాం, మన బలహీనతలను బట్టి పడిపోతాం. కానీ ఆ పడిపోయినప్పుడు తిరిగి దేవుని వైపు తిరగకపోవడం అనేది తప్పు. తిరిగి దేవుని వైపు తిరగాలి, ఆయన సన్నిధిలో ఆయన మాటలను జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన సహాయం కొరకు ఆయన మాట వినేవారిగా ఉన్నట్లయితే ఆయన మనల్ని కనికరించి తిరిగి తన నిబంధనని జ్ఞాపకము చేసుకొని తన వాగ్దానాలను మన జీవితంలో నెరవేర్చే దేవుడై ఉన్నాడు. ఇది మొదటి వాగ్దానం. ఏం చెప్పండి? ఇది మొదటి వాగ్దానం. 4వ వచనం, ఆయన మిమ్మల్ని కరుణించి మీ దేవుడైన యెహోవా ఏ ప్రజలలోనికి మిమ్మల్ని చెదరగొట్టెనో వారిలో నుండి తాను మిమ్మల్ని సమకూర్చి, ఇప్పుడు ఏం చేస్తాడు? మొట్టమొదటిది చెర నుండి రప్పిస్తాడు. రెండవది, ఏ ఏ దేశాల్లోకైతే మీరు వెళ్ళిపోయారో అక్కడ నుండి తిరిగి సమకూరుస్తాడు. ఏంటంట? ఇప్పుడు ఇజ్రాయెల్ దేశంలో వాగ్దానం అనుభవించకుండా వెళ్ళిపోయారు కదా, తిరిగి అందరినీ సమకూర్చి ఆ దేశానికి తిరిగి రప్పిస్తారని ఇంకొక వాగ్దానం చేస్తూ ఉన్నాడు. చెరలో నుండి రప్పిస్తాడు, సమకూర్చే దేవుడు కూడా ఉంటున్నాడు. అంటే ఏ దీవెనలు మనం పోగొట్టుకున్నామో ఆ దీవెనలు తిరిగి దేవుడు సమకూరుస్తాడు. వాక్యాలు మనం చేయకపోవడం ద్వారా ఏ దీవెనను మనం పోగొట్టుకున్నామో ఆ దీవెనలన్నీ తిరిగి ఏం చేస్తాడంట? దేవుడు సమకూర్చి మన జీవితంలో జరిగేటట్లుగా చేస్తాడు. కీర్తనల గ్రంథం 106వ అధ్యాయము 41వ వచనం నుండి చదవండి. ఆయన వారిని అన్యజనుల చేతికి అప్పగించెను, వారి పగవారు వారిని, ఇక్కడ అదే చెప్పారా? దేవుడు వారిని ఏం చేస్తున్నాడు? ఏ ప్రజలలోనికి మిమ్మల్ని చెదరగొట్టాడు. ఆ చెదరగొట్టినప్పుడు అక్కడ ఏం జరిగింది? అన్ని జనుల చేతికి వారిని అప్పగించినప్పుడు వారి పగవారు, శత్రువులు వారిని ఏలుతా ఉన్నారు. దేవుని ప్రజలను ఇప్పుడు ఎవరు ఏలుతున్నారు? పగవాళ్ళు, శత్రువులు ఏలుబడి చేస్తూ ఉన్నారు. వాళ్ళని మనం ఏలుబడి చేయాల్సింది పోయి ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నాయి? అప్పులు మనల్ని ఏలుతూ ఉంటాయి, అనారోగ్యాలు మనల్ని ఏలుబడి చేస్తూ ఉంటాయి. అవునా కాదా? పరిస్థితులన్నీ మనకు విరోధంగా మారుతూ ఉంటాయి. అంటే ఇప్పుడు మనం వాటిపైన అధికారులుగా ఉండవలసిన మనము వాటి చేత మనం ఏమవుతూ ఉంటాం? ఏలుబడిలో మరి వాటి కింద మనం బానిసలుగా ఉండేవారిగా ఉన్నాం. 42వ వచనం కూడా చదువమ్మ. వారి శత్రువులు వారిని బాధ పెట్టిరి. అక్కడ వారు ఇతర దేశాలకు వెళ్ళి ఏ రీతిగా అయితే శత్రువుల చేత అణిచివేయబడుతున్నారో, బానిసలుగా, దాసులుగా ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నారో, ఈరోజు మనము దేవుని మాట వినకపోతే కూడా ఏం జరుగుతాయి చెప్పండి? ఈ సమస్యలు. ఎవరు మన శత్రువులు? ఎవరు? మొట్టమొదట మన అప్పులే మన శత్రువు. ఆ అప్పు మనల్ని ఏం చేస్తూ ఉంటుంది? అణిస్తూ ఉంటుంది, అణిచివేస్తూ ఉంటుంది. ఒక రోగం, ఆ రోగం మనల్ని ఏం చేస్తూ ఉంటుంది చెప్పండి? అణిచివేసి మనల్ని కృంగదీసేదిగా ఉంటుంది. అంటే ఇప్పుడు మనకు విరోధంగా ఉన్న ప్రతి పరిస్థితి కూడా ఏమైతే చెప్పండి? మనల్ని అణిచివేసేవిగా ఉంటాయి. అవి మన పైన శత్రువులుగా ఉండి మన పైన ఏలుబడి చేసేవిగా ఉంటుంది. ఆ దినమున వారిని ఏ రీతిగా అయితే అన్యజనులు వారిని ఏలారో, బాధ పెట్టారో, అణిచివేశారో, ఈరోజు మన జీవితంలో కూడా మనం ఎదుర్కొంటున్న సమస్యలు, పరిస్థితులు మనల్ని ఏం చేస్తూ ఉంటాయి చెప్పండి? అణిచివేసి బాధ పెట్టేవిగా ఉంటాయి. 43వ వచనం, అనేక పర్యాయములు
చూడండి ఎన్నిసార్లు విడిపించాడంట, అనేక పర్యాయాలు. పోనీ ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 10 సార్లు కాదు, అక్కడ లెక్క కూడా రాయట్లే. ఎన్నిసార్లు చెప్పండి. ఈసారి యేసయ్యా నన్ను కరుణించు అంటే ఆయన కాపాడి మనకు విడుదల చేస్తూ ఉంటాడు, ఆరోగ్యం ఇస్తూ ఉంటాడు. మళ్ళీ మళ్ళీ మనం ఏం చేస్తున్నాము? తమ ఆలోచన అనుసరించి. ఎవరి ఆలోచనని? అందుకే చెప్తా ఉంటాం మీకు మాటి మాటికి, మన తలంపులు మన ఆలోచన దీని ప్రకారం నడిస్తే అవి దేవునికి విరోధంగా అయిపోయి దేవుని పైన తిరుగుబాటు చేసేటట్లుగా ఉంటాయి. దేవుని ఆలోచన అనుసరించి నడుచుకోవాలి, దేవుని తలంపులను అనుసరించి మరి మనము నడుచుకునే వారంగా ఉండాలి. మన ఆలోచనలను బట్టి మనం అనుసరించి నడుచుకుంటే అది దేవుని పైన తిరుగుబాటే అవుతుంది. ఏమవుతుంది? ఆ రోజు ఇజ్రాయేలు ప్రజలు ఏం చేశారు? వారు తమ ఆలోచనను అనుసరించి తిరుగుబాటు చేయించు వచ్చిరి. వాళ్ళు అనుకుంటున్నారు మేము ఆలోచన రైటే అని, కానీ అది ఏమవుతుంది? దేవుని పైన తిరుగుబాటు అయిపోయింది. ఈరోజు మనం అనుకుంటున్నాం నేను చేసే పని రైటే అని మనకు అనిపిస్తుంది, కానీ అది దేవుని పైన తిరుగుబాటు అని మీకు తెలవదు. ఎందుకంటే అపవాదం ఏం చేస్తాడు చెప్పండి? ఇప్పుడు మన కన్నులని మన చెవులని అన్నిటిని మూసేస్తాడు. మూసేసి ఏదో ఒక రకంగా ఈ దీవెనలు పొందుకోకుండా మనల్ని బాధ పెట్టాలని చూస్తూ ఉంటాడు. ఈరోజు ఇజ్రాయేలు ప్రజలు కూడా దేవుడు ఎంతగా హెచ్చరించినా కూడా తమ ఆలోచనను అనుసరించి వాళ్ళు చేయడం ద్వారా దేవుని పైన వాళ్ళు తిరుగుబాటు చేసి వచ్చారు. తమ దోషము చేత హీన దశలోనికి వాళ్ళు వెళ్ళారు. ఆయనను వారి రోదనము తనకు వినపడగా వారికి కలిగిన శ్రమను ఆయన చూచెను. వారిని తలంచుకొని ఆయన తన నిబంధనను జ్ఞాపకము చేసుకొనెను. తన కృపా బాహుళ్యమును బట్టి వారిని కరుణించను. చూడండి ఎన్నిసార్లు మనం తప్పిపోతున్నా కూడా దేవుడు వారిని ఏం చేశాడంట? వారిని తలంచుకొని, వారి రోదన వినబడ్డం ఆలస్యమే, వారి శ్రమను చూడడం ఆలస్యం, వాళ్ళని జ్ఞాపకం చేసుకొని కృపా బాహుళ్యమును బట్టి వాళ్ళని కరుణించేవాడుగా ఉన్నాడు. ఎలాగంట? తన కృపను బట్టి. ఈరోజు దేవుడు మనల్ని ఎన్నిసార్లు మనం పొరపాట్లు చేసినా యేసయ్యా అని మళ్ళీ ఒక కన్నీరు విడవగానే ఆయన కనికరపడి ఏం చేస్తూ ఉన్నాడు చెప్పండి? ఎంత జాలి గల దైవం కదా ఆయన. మరి మనం ఎన్నిసార్లు తప్పులు చేసినా యేసయ్యా అని ఆయన పాదాలు పట్టుకోగానే ఆయన కృపను బట్టి మనల్ని విడిపించే దేవుడుగా ఉంటున్నాడు. అదే మన ఇజ్రాయేలు ప్రజల జీవితంలో కూడా అదే అంటున్నాడు, మీరు ఎక్కడికన్నా పోండి, ఎన్ని తప్పులన్నా చేయండి, కానీ అక్కడ నన్ను జ్ఞాపకం చేసుకుని నా వైపు తిరిగితే నేను మిమ్మల్ని తిరిగి రప్పిస్తాను. తిరిగి ఎక్కడెక్కడికైతే మీరు వెళ్ళిపోయారో అందరినీ సమకూర్చి మిమ్మల్ని ఇక్కడ ఒక దేశంగా నేను మిమ్మల్ని ఏర్పాటు చేస్తాను అన్నట్టుగా ఆ వాగ్దానం నెరవేర్చబడింది. ఇప్పుడు 1947లో ఇజ్రాయేల్ దేశంగా మరి అవతరించబడ్డానికి కారణం ఏంటి? దేవుడి వాగ్దానమే. వాళ్ళు ఎక్కడెక్కడైతే తప్పిపోయారో అక్కడ వారిని బాధ పెట్టినప్పుడు వాళ్ళు దేవుని జ్ఞాపకం చేసుకున్నారు. అయ్యా మా దేశం మాకు కావాలి అని వాళ్ళు తిరిగి తమ సొంత దేశానికి వచ్చి తమ సొంత దేశాన్ని ఇప్పుడు అనుభవించడానికి గల కారణము వారు దేవుణ్ణి జ్ఞాపకము చేసుకొని దేవుని తట్టు తిరగడం. అందుకని ఆయన వాగ్దానాలలో ఏది తప్పిపోదు, ఆయన వాగ్దానాలలో ఏది కూడా తప్పిపోయేది కాదు. ఆయన తప్పకుండా నెరవేర్చే దేవుడై ఉన్నాడు. అది 2వ వాగ్దానం. 3వ వాగ్దానం 4వ వచనం, మీలో ఎవరైనా ఆకాశ దిగంతముల వరకు వెళ్ళగొట్టబడినను అక్కడ నుండి నీ దేవుడిని యెహోవా మిమ్మల్ని సమకూర్చి అక్కడ నుండి, ఇది ఇంకా దూరం చెప్తా ఉన్నాడు, ఏదో దగ్గర ఊర్లు అంటే రప్పిస్తారు, ఆకాశ దిగంతాలకి. ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయి కదండి, ఇజ్రాయేల్ ఎక్కడో ఉంది మధ్యలో, అక్కడ నుంచి కొన్ని చాలా దేశాల అవతలికి కూడా దేవుడు ఏం చేశాడంటే వాళ్ళని చెరగొట్టుకొని తీసుకొని వెళ్ళిపోయాడు కదా. ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం ఎక్కడో ఉంది, ఇప్పుడు మన భారతదేశంలో కూడా ఉన్నారు ఇజ్రాయేలీలు, అవునా కాదు? అంటే ఆయా దేశాలకు ఆకాశ దిగంతాలకు నువ్వు ఎక్కడికి పోయినా తిరిగి నిన్ను నీ దేశానికి నేను తీసుకొని వస్తాను. ఏమంటున్నాడు చెప్పండి? అంటే దూరము పెద్ద మ్యాటర్ కాదు. అక్కడ మనం దేవుని వైపు తిరిగితే అసలు అబ్బో మన కళ్ళకి చూస్తే అంత దూరం వెళ్ళలేము, మనకు అసాధ్యమే. కానీ మనం ఆయన వైపు తిరిగి ఆయన పాదాలు పట్టుకుని ఆయన మాట విన్నట్లయితే, ఆయన జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఆయన వాక్యాన్ని మనం ధ్యానించి ఆయన సన్నిధిలో మన తప్పులను ఒప్పుకున్నట్లయితే ఆకాశ దిగంతాలకి వెళ్ళగొట్టబడినా అక్కడ నుండి నీ దేవుడిని యెహోవా నిన్ను రప్పిస్తాడు. అంటే మన కళ్ళ ముందు అసాధ్యంగా కనబడినది ఏదైనా సరే దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? దానిని నెరవేర్చే దేవుడిగా ఉంటూ ఉన్నాడు. 5వ వచనం 4వది, నీ పితరులకు స్వాధీనపరిచిన దేశమున నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చును, నీవు దాన్ని స్వాధీనపరచుకుందువు, ఆయన నీకు మేలు చేసి నీ పితరుల కంటే నిన్ను విస్తరింప చేయును. చూడండి, ఇక్కడ ఒక శ్రమ పొందుకున్న తర్వాత తిరిగి వాళ్ళని దేవుడు ఏమంటున్నాడు? దాన్ని తిరిగి నీ దేశానికి చేరుస్తాను, దాన్ని నువ్వు స్వాధీనం చేసుకుంటావు. ఇప్పుడు దేవుడు నీకు మేలు చేసి నీ పితరుల కంటే నిన్ను విస్తరింపజేస్తాడంట. పితరులు వెళ్ళినప్పుడే పాలు తేనెలు ప్రవహించే దేశం, సమృద్ధి గల దేశం.
అంటే అంతకంటే ఎక్కువగా దేవుడు అంటే చూడండి, ఒకసారి మనం పొరపాటు చేసినా కూడా దేవుని దగ్గరికి వెళ్ళడం ద్వారా డబుల్ బ్లెస్సింగ్ వస్తుంది. మనకి ఏమొస్తుంది చెప్పండి? అక్కడ రెండంతల ఆశీర్వాదం ఏమొస్తుంది? కానీ చాలామంది ఏం చేస్తారంటే అసలు మేము పొరపాట్లు చేయలేదని అలాగే ఉండిపోయేవారిగా ఉంటారు. ఆ శ్రమ బాధలో కూడా అయ్యా మరి నేను ఏదైనా పొరపాటు చేశానేమో, ఎందుకని ఈ బాధను అనుభవిస్తున్నాను అని దేవుని దగ్గర అడగరు. అందుకనే తన అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. మన జీవితంలో మనం వర్ధిల్లాలన్నా, అభివృద్ధి పొందాలన్నా, రెండంతల ఆశీర్వాదం మనకు కావాలన్నా ఏం చేయాలి? దానిని విడిచిపెట్టేయాలి. ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుకుంటాడు. ఇప్పుడు దేవుని కనికరాన్ని పొందుకున్న వీళ్ళల్లో దేవుడు ఏమంటున్నాడు? నీ పితరుల కంటే నేను నిన్ను ఎక్కువగా విస్తరింపజేస్తాను. పితరులకే పాలు తేనెలు ప్రవహించే దేశం, గొప్ప దేశం, ఒక్కొక్క ద్రాక్షాగలను ఇద్దరేసి మోసారు, అంతగా గొప్పగా చెప్పుకున్నాం. చూడండి, ఇప్పుడు వాళ్ళకంటే ఎక్కువ దీవిస్తున్నారంటే రెండంతల దీవెనలైనా కాదా? అందుకనే చూడండి, మన తప్పులు ఒప్పుకోవడం ద్వారా దేవుడు రెండంతల మేలు మన జీవితంలో చేస్తాడు. దేవుడు రెండంతల మేలు మన జీవితంలో చేస్తాడు, కనికరిస్తాడు మనల్ని. కానీ మనం ఒప్పుకోకుండా మొండిగా కఠినముగా అలాగే ఉన్నట్లయితే ఈ దీవెనలు రావు, దేవుని కనికరాన్ని కూడా మరి మనము పొందుకోలేని వారిగా ఉంటాం. అందుకని చూడండి, అక్కడ నీ పితరుల కంటే ఎక్కువగా నీకు మేలు చేస్తానని వాగ్దానం చేస్తా ఉన్నాడు. అది 4వ వాగ్దానం. 5వ వాగ్దానం 6వ వచనం. మరియు నీవు బ్రతుకుటకై నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణాత్మతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించినట్లు నీ దేవుడైన యెహోవా తనకు లోబడుటకు నీ హృదయమునకును నీ సంతతి వారి హృదయమునకును సున్నతి చేయును. ఏం చేస్తాడంట దేవుడే? మొదటిసారి ఆ యొక్క శరీర సంబంధమైన సున్నతి వాళ్ళు పొందుకున్నారు. ఇజ్రాయేల్ అందరికీ కూడా బాబు పుట్టిన 8వ రోజున ఏం చేయాలి చెప్పండి? సున్నతి చేసేయాలి. కానీ ఇక్కడ నీవు బ్రతకాలి అంటే పూర్ణ హృదయముతో పూర్ణాత్మతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించినట్లు నీ దేవుడైన యెహోవా తనకి లోబడుటకు నీ హృదయానికి నీ సంతతి వారి హృదయానికి సున్నతి చేస్తాడు కదా. శరీర సంబంధమైన సున్నతి ఇజ్రాయేలీలు చేసుకున్నారు. కానీ ఇప్పుడు దేవుడు దేనికి సున్నతి చేస్తా అంటున్నాడు? హృదయానికి సున్నతి చేస్తా అన్నాడు. ఎందుకంటే ఈ హృదయమే కదా ఇప్పుడు మాట వినంది ఎవరు? మరి మనం ఎవరి మాట వింటాం ఎక్కువగా? నా హృదయం ఏం చెప్తే అది చేస్తా. అదేమో మోసకరమైంది, బహు ఘోరమైన వ్యాధి గలది, నిన్ను మోసంలో పడేస్తుంది, పాపంలో పడేస్తుంది అని చెప్తే మనం వినం కదా. మన మనసు ఏం చెప్తే అది చేసేస్తాం, మన తలంపులు ఏం చెప్తే అవి చేసేస్తాం. కానీ అందుకని ఇప్పుడు యేసయ్య ఏమంటున్నాడంటే ఆ ఘోరమైన వ్యాధి గల మోసంలో పడవేసే ఆ హృదయానికి దేవుడు ఏం చేస్తా అంటున్నాడు? సున్నతి చేసేస్తాను అని చెప్తా ఉన్నాడు. కాబట్టి చూడండి, ఈ దినమున ఇజ్రాయేలు ప్రజలు శరీర సంబంధమైన సున్నతి ద్వారా దేవుని ప్రజగా పిలువబడ్డారు. కానీ ఈ దినమున మరి మనము దేవునికి లోబడాలి, దేవుని ప్రేమించే వారిగా ఉండాలంటే మన హృదయాలకి సున్నతి కావాలి. సున్నతి గల హృదయాలు ఉన్నట్లయితే దేవుని మనం అమితంగా ప్రేమించే వారిగా ఉంటాం, ఆయనకి లోబడే వారిగా ఉంటాం. ఆయనే అంటున్నాడు, నాకు లోబడినట్లు నన్ను ప్రేమించినట్లు నేను మీ హృదయానికి, ఎందుకంటే అది లేకనే ఇక్కడ దాకా వెళ్ళారు. శరీరానికి చేసుకున్నారు కానీ మీ హృదయానికి లేదు. కాబట్టి ఈసారి నేను దేనికి చేస్తా? మీ హృదయానికి చేస్తా. హృదయానికి చేస్తే అప్పుడు మీరు నా మాట వింటారు, నా వైపు చూస్తారు, నన్ను ప్రేమించడం నేర్చుకుంటారు అని దేవుడే ఆ హృదయానికి సున్నతి చేస్తా అంటున్నాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11, 12 వచనాలు. మీరును క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడని సున్నతి పొందితిరి. ఏమంటున్నారు చెప్పండి? మీరును క్రీస్తు సున్నతి యందు, ఇప్పుడు మనము సంఘము, కొత్త నిబంధన సంఘము, క్రైస్తవులుగా ఉన్న మనము యేసు ప్రభుతో పాటు సున్నతి చేయబడ్డ వాళ్ళం. ఎలా సున్నతి చేయబడ్డ వాళ్ళమంట? ఈ శరీరేచ్ఛలతో కూడిన స్వభావాన్ని విసర్జించడం కదండి. ఆ సున్నతి అంటే అక్కడ శరీర ధర్మాన్ని కోసేస్తారు. ఇప్పుడు మన శరీరంలో ఉన్న ఈ పాత స్వభావము అనే ఈ భాగాన్ని విసర్జించడం అంటే దేవుడు ఏం చేశాడు? ఇక్కడ ఆపరేషన్ చేసి కోసి పడేయాలి. ఎవరు చేయాలా పని? మనమే చేసుకోవాలి. సిలువ వేసుకోవడం అంటే ఏంటి చెప్పండి? దేవునికి దృష్టిలో ఏదైతే వ్యతిరేకంగా ఉందో ఆ భాగాన్ని, ఆ పాపాన్ని, ఈ శరీరేచ్ఛలని సిలువకు వేయడం, దాన్ని చంపివేయడం, దాన్ని కోసివేయడం, ఆ యొక్క శరీర సంబంధమైన సున్నతి అంటే ఈ శరీరేచ్ఛలతో కూడిన స్వభావాన్ని విడిచిపెట్టడమే ఆయన యందు చేతులతో చేయబడిన సున్నతి. ఆయన చేతులతో చేసే సున్నతి కాదు ఇది.
కత్తితో చేసే సున్నతి కాదు ఇది. వాక్యమును విన్నప్పుడు నిజమే ఈ వాక్యానుసారమైన జీవితం నాలో లేదు, ఈ శరీర కార్యము నాలో ఉంది, ఈ కోపం ఉంది, ఈ ద్వేషం ఉంది, అసూయ ఉంది, ఈ గుసగుసలు ఉన్నాయి, ఈ రహస్యమైన జీవితం ఉంది, ఈ భక్తిహీనత నాలో ఉంది అని ఆ స్వభావాన్ని ఏం చేయాలి? కోసి పక్కన పడేయాలి. ఏం చేయాలని చెప్ప ఇప్పుడు మనలో ఉన్న ఈ శరీరేచ్ఛలతో కూడిన ఈ స్వభావాన్ని కోసి సిలువకి వేసేయాలి. ఏం చేయాలంట? అది చేతులతో చేయబడిన సున్నతి. ఎందుకంటే యేసు ప్రభుల వారు అంటున్నారు అక్కడ, పౌలు గారు అంటున్నారు, మీరు బాప్తిస్మమందు ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి. అంటే ఇప్పుడు మనము కూడా పాపాల విషయమే చనిపోయామా లేదా? బాప్తిస్మం తీసుకున్నప్పుడు ఏం చేస్తున్నాం? ఎందుకు బాప్తిస్మాన్ని ఎలాగిస్తారు? కూర్చోబెట్టి ఇవ్వకూడదని ఎందుకు చెప్తాం? బాప్తిస్మం ద్వారా పాతి పెట్టబడాలి. సమాధిలో ఎలా పడుకోబెడతారు చెప్పండి? అంతేనా? అలాగా బాప్తిస్మం ఇచ్చినప్పుడు కూడా మనము మన బాప్తిస్మం ద్వారా మన పాప స్వభావాన్ని ఏం చేస్తున్నాం? యేసు ప్రభు ఏ రీతిగా అయితే ఒక మహిమాత్మతో లేచాడో ఇప్పుడు మనం ఏమవ్వాలి? క్రొత్త వ్యక్తులంగా లేపబడాలి. ఇప్పుడు ఈ క్రొత్త వ్యక్తులంగా లేపబడ్డామని చెప్పుకుంటున్నాం, బాప్తిస్మం తీసుకున్నామని చెప్పుకుంటున్నాం. మళ్ళీ అదే పాప స్వభావం మనలో కనబడితే ఇప్పుడు మన హృదయానికి ఏం లేదు. అందుకనే దేవుడు మళ్ళీ మళ్ళీ ప్రతిరోజు మనకు అవకాశం ఇస్తున్నాడు. ఏమంటది? ఈ యొక్క శరీర అవయవ భాగాలను మనం ఏం చేయాలి? దేవునికి ఇష్టం లేని శరీరేచ్ఛలని, ఆ పాత స్వభావాన్ని కోసి సిలువకు వేసేయాలి. అది చేతులతో చేయబడిన సున్నతి. మన హృదయానికి జరగవలసిన సున్నతి. మన హృదయానికి జరగవలసిన సున్నతి ఏంటంటే ఈ శరీర స్వభావాలని మనము చంపివేయాలి. అందుకే 13వ వచనంలో కూడా అంటున్నాడు, మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై. అంటే ఈ సున్నతి లేకపోతే మనం ఏమైపోతున్నాం? చచ్చిపోయిన వారుగా ఉన్నాం. అందుకని మన పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉన్నాం. ఒకవేళ ఈరోజు అదే పాపం మనలో ఉన్నట్లయితే మనం చచ్చిపోయిన వాళ్ళమా, బ్రతికిన వాళ్ళమా? చెప్పండి. అందుకే నీవు జీవించుచున్నావన్న పేరు మాత్రం నీకుంది, కానీ నువ్వు బ్రతుకున్నాను అనుకుంటున్నావు, బయట వెళ్ళి పనులు చేసుకుంటున్నావు. ఈ పాపం మనలో ఉన్నంత వరకు మనం చచ్చిపోయిన వారమే. ఆ హృదయానికి సున్నతి జరగనంత వరకు కూడా మరి మనము చచ్చిపోయిన వారమే. ఎందుకంటే ఈ హృదయమే దేవునికి లోబడనీయకుండా చేస్తుంది, ఆయనను ప్రేమించకుండా చేస్తుంది, వాక్యాన్ని విననివ్వకుండా చేసేది కూడా అదే. కాబట్టి ఏం చేయాలి? ఇప్పుడు గ్రహించే హృదయం మనకు కావాలి అంటే ఈ పాప స్వభావంతో కూడిన ఈ హృదయాన్ని, ఈ శరీరేచ్ఛలతో కూడిన ఈ స్వభావాన్ని కోసి సిలువకు పడేసేయాలి. అప్పుడు మన హృదయానికి సున్నతి కలుగుద్ది. కాబట్టి ఈరోజు మనం మృతులమై ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడు? వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉన్న పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిసివేసి మనకి అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింప చేసెను. ఆయన ప్రధానులను అధికారులు నిరాయుధులనుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు ఏం చేశాడు? ఇప్పుడు మనందరినీ కూడా సిలువ చేత మనకి ఏ రకంగా సున్నతి చేశాడు? కలువరి సిలువ రక్తము ద్వారా మనందరినీ కూడా ఆ సిలువలో మన పాపాన్ని సిలువకు వేసుకోవడం ద్వారా మన హృదయాలకి సున్నతి చేసుకునే అవకాశాన్ని దేవుడు మనందరికీ ఇచ్చాడు. కాబట్టి దేవుడు ఆ యొక్క కార్యాన్ని నెరవేర్చి వెళ్ళిపోయాడు. ఇప్పుడు సిలువ ద్వారా దేవుడు ఏం చేశాడు? మన పాపాలను క్షమించి మనల్ని విజయోత్సవముతో ఊరేగిస్తూ ఉన్నాడు. ఎందుకంటే మన పాపాలపైన మనకి ఏం కలిగింది? ఇప్పుడు రోగాలపైన జయం కలిగింది, అపవాదిపైన జయం కలిగింది, అన్నిటిపైన ఈరోజు మనకి జయం కలిగింది. కాబట్టి ఈరోజు జయోత్సవముతో సిలువను పట్టుకొని మనం ఏం చేస్తూ ఉన్నాం? ఊరేగించేవారిగా, సిలువను బట్టి మనం జయం పొందుకునే వారముగా దేవుడు ఒక గొప్ప ధైర్యాన్ని మనకిచ్చాడు. కాబట్టి చూడండి, ఆ దినమున నేను కొద్దిమంది ఖమ్మంలో ఉన్నప్పుడు, ముస్లిమ్స్ వాడలో మేము ఉన్నప్పుడు ఈ 8 సంవత్సరాలకు కూడా చేసేవాళ్ళు. ఆ పిల్లలకి చేసినప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే ఊరేగింపు చేసేవాళ్ళు. అదొక గొప్ప కార్యంగా వాళ్ళ ఇంటిలో వాళ్ళ ఆ వాక్యాన్ని నెరవేర్చినందుకు, ఎందుకంటే ధర్మశాస్త్రంలో ఉన్నది కాబట్టి వాళ్ళు దాన్ని నెరవేర్చినప్పుడు ఏం చేస్తారంటే పెద్ద పండుగ చేస్తారు. ఆ పిల్లోడికి మెడలో పూల దండేసేసి చక్కగా పూలన్నీ తలకి పెట్టేసేసేసి ఒక రథం మీద కూర్చోబెట్టి ఊరేగింపుగా చేసేవాళ్ళు అనమాట. ఏంటి చిన్న పిల్లోడికి ఏం చేస్తున్నారు? ఆడపిల్లల కంటే
ఏవో ఉంటాయి. మగపిల్లలకి ఏం చేస్తున్నారంటే అప్పుడు చెప్పారనమాట, ఇలాగ సుంతి అంటారు కదా, సుంతి చేసినప్పుడు వాళ్ళు దాన్ని పెద్ద పండగలా ఊరేగింపులా చేసుకునేవాళ్ళు. చూడండి, ఒక శరీర సంబంధమైన దానికే వాళ్ళు అంత ఘనంగా దాని అతిశయపడితే, ఈరోజు యేసు ప్రభు శిలువ ద్వారా మన హృదయానికి సున్నతి చేసుకోవడానికి ఎంత గొప్ప ధన్యత దేవుడు మనకు దయచేశాడు. ఇప్పుడు మనము కూడా మన శరీరేచ్ఛలని, శరీర స్వభావాన్ని శిలువకి కొట్టివేసి, వాటిని చంపివేసి మనము కూడా ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? అలా చేసినట్లయితే దేవుడు కూడా మనల్ని జయోత్సవముతో ఊరేగిస్తూ ఉంటాడు. అవి మనం చంపడం లేదు కాబట్టే, సున్నతి లేదు కాబట్టే, మన హృదయానికి సున్నతి లేదు కాబట్టే మన జీవితంలో జయం పొందుకోలేకపోతున్నాం. శిలువ ద్వారా జయం ఉంది, మరి ఆ జయం మన జీవితంలో ఎందుకు కలగట్లేదు? శిలువ ద్వారా అపవాది పైన జయం ఉంది, సాతాను పైన జయం ఉంది, రోగం పైన జయం ఉంది, అన్నిటిపైన జయం ఉంది కదా. ఇప్పుడు ఆ జయం మన జీవితంలో ఎందుకు జరగట్లేదు? మనల్ని ఎందుకు దేవుడు ఊరేగించట్లేదు చెప్పండి? మన హృదయానికి సున్నతి చేయట్లేదు. మనం ఏం చేయట్లేదు? ఆ సిలువకి ఎప్పుడైతే కొట్టివేస్తామో సిలువ మీద కనబడతాయి, మనలో ఇంకా పాప స్వభావం ఏమీ కనబడకుండా ఉన్నప్పుడు అప్పుడు దేవుడు ఆ సిలువలోని జయాలను మన జీవితంలో కూడా అనుగ్రహింపజేసి సమస్త ప్రజలపైన మనల్ని ఏం చేస్తాడు? గొప్పగా ఊరేగిస్తాడు, గొప్పగా అందరి ముందు మనల్ని హెచ్చించేవాడిగా ఉంటాడు. కాబట్టి ఈరోజు ఆయన మాట వినాలి అంటే మన హృదయానికి, మన సంతతి వారి హృదయానికి సున్నతి కావాలి. కాబట్టి ఈరోజు మన హృదయాలని సున్నతి చేసుకోవాలి. సున్నతి చేసుకోవడం అంటే ఏంటి? మనలో ఉన్న శరీర కార్యాలని, పాపాలని, అది మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేసే ఏదైనా దాన్ని కోసి పడేసి సిలువకి వేసేస్తే సిలువలోని గొప్ప జయాలను మన జీవితంలో మరి మనము అనుభవించగలుగుతాం. అటువంటి కృప ప్రభువైన యేసుక్రీస్తు మనకందరికీ దయచేయును గాక.